తమను తాము, అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావనలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కొలవడం అంటే ఏమిటి? అంకిత భావమే. భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదా. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదా. అది ఒక మనస్థితిని సూచిస్తుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యమనియమాలు, యోగం, సాత్వాయం అనే మాధ్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే